హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అయితే ప్రస్తుతానికి మనకు ఈరోజు 21, రేపు 22 ఈ 2 రోజులు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉంటాయి? ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా లేదా? అండ్ అలాగే చలి తీవ్రత, పొగమంచు అనేది ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే డీటెయిల్స్ గురించి క్లియర్ కట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ప్రస్తుతం మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఫస్ట్ టైం గనుక ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. మన ఛానెల్ నుంచి రెగ్యులర్‌గా మీకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అయితే అందజేస్తూ ఉంటాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉన్నాయి అనే వివరాల గురించి ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా తెలుసుకుందామండి. సో, చాలామంది రైతులు కూడా అడుగుతూ ఉన్నారు. మాకు క్లియర్ కట్‌గా ఉండేటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే ఇవ్వండి. మాకు వర్షాలు ఎటువంటివి ఎప్పుడెప్పుడు పడతాయి అనే డీటెయిల్స్ గురించి కూడా చెప్పండి అని రైతులు చాలా వరకు కూడా అడుగుతూ ఉన్నారు కామెంట్స్‌లో. మీకు చెప్తానిప్పుడు. అయితే మాక్సిమము ఈరోజు 21, రేపు 22 ఈ 2 రోజులు ఎక్కడ కూడా వర్షాలు పడేందుకు అవకాశాలైతే లేవండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కానీ, రాయలసీమ జిల్లాలకు కానీ, అండ్ అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఎక్కడ కూడా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే లేవు. బట్ క్లైమేట్ వచ్చేసి కొన్ని కొన్ని జిల్లాల్లో ఎలా ఉంటుందంటే కొంచెంసేపు మబ్బులతో కప్పబడి కొంచెంసేపు ఎండ రావడము. ఓకేనా? ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొన్ని జిల్లాల్లో ఈ పొగమంచు వల్ల తొందరగానే ఎర్లీగానే పొద్దనేది పోతుంది. దాని తర్వాత చలి అనేది ఎక్కువగా మొదలవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మబ్బులతో కప్పబడి చల్లదనంగా కూడా ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో. ఈ 2 రోజులు. సో, మార్నింగ్ నుంచి మనకు ఎండనేది వచ్చినప్పటికీ కూడా కంటిన్యూగా రాదండి. సో, కొంచెం సేపు మబ్బులనేది అడ్డం పడడం, ఎండనేది తగ్గిపోవడం. ఓకేనా? సో, మరలా ఎండ రావడం. ఈ విధంగా ఉంటుంది వెదర్ అనేది. ఇక సాయంత్రం అయ్యే టైంకి కంప్లీట్‌గా మనకు క్లైమేట్ మొత్తం కూడా కూల్ అయిపోతుందనమాట. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే పొగమంచు కమ్ముకుంటుంది. సో, ఎర్లీ మార్నింగ్ కూడా ఇదే విధంగా సిట్యుయేషన్ అయితే ఉంటుందనమాట. మీకు మాక్సిమం ఈ చలి సీజన్ అంటే వెదర్ అనేది ఇలాగే ఉంటుందండి. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ కాసినప్పటికీ కూడా ఈ సాయంత్రం అండ్ అలాగే ఎర్లీ మార్నింగు మనకు వెదర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. కూల్‌గా అయిపోయి మరొక పక్క చలి, పొగమంచు అనేది ఫుల్‌గా కప్పుకొని ఉంటుంది. సో, మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. బయట అంటే ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకేనా? ఎందుకంటే పొగమంచు కమ్ముకొని ఉంటుంది కాబట్టి. ఇకపోతే రానున్నటువంటి రోజుల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? అండ్ అలాగే తుఫాన్‌లేమన్నా ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా లేదా బంగాళాఖాతంలో మెయిన్ అనే వివరాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. మనకు ఈ నెల 31 తారీఖున బంగాళాఖాతంలో అయితే తుఫానయితే ఏర్పడబోతుంది. ఇక్కడ చూడొచ్చు ఎల్లని కనిపిస్తుంది. సో, ఇది మనకు 31 తారీఖు కల్లా ఈ బంగాళాఖాతంలో ఏర్పడుతుందనమాట. ఓకేనా? బట్ దీని ప్రభావంతో మనకు 28, 29, 30 ఆ తారీఖుల్లో కొంచెం వాతావరణంలో మార్పులనేటువంటివైతే వస్తాయండి. వర్షాలు పడవు కానీ వాతావరణంలో లైట్‌గా మార్పులనేటువంటివి వస్తాయి. సో, ఇక్కడ చూడొచ్చు. దీని ప్రభావంతో ఇక్కడ శ్రీలంక, తమిళనాడు దాకా విస్తరించడం జరిగింది. సో, దీని ఎఫెక్ట్ వలన మనకు తమిళనాడులో చెన్నైకి అక్కడక్కడ వర్షాలు పడినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సూళ్ళూరుపేట, ఈ నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వీటికి అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. అంతేకాని అంత హెవీ రైన్ కూడా కాదండి. లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెదరు ఎలా ఉంటుందంటే మబ్బులతో కప్పుకొని అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ నెల 31 మీకు చెప్పాను ఆల్రెడీ చూపిచ్చాను స్టార్టింగు వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో ఇక్కడ. ఇక్కడైతే ఏర్పడుతుంది. బట్ ఇక్కడేంటంటే మనకి అల్పపీడనం అనేది ఇలా వెళ్తే మెయిన్ మనకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, రాజమహేంద్రవరము ఈ ప్రాంతాలకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లేదు ఈ యొక్క అల్పపీడనం అనేది మనకు కొంచెం
ఓకేనా. ఈ తమిళనాడుకు చెన్నైకి దగ్గరగా ఈ దిశగా వెళ్తే ఖచ్చితంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, చిత్తూరు, అనంతపురము, కడప ఈ ప్రాంతాలకు ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట దీని ప్రభావంతో. ఓకేనా. సో అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటి కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో కాబట్టి మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేటువంటివి అయితే అందజేస్తూ ఉంటాను గైస్. లేదు మనకు ఇది ఇలా వెళ్ళిపోయిందంటే సో అసలు మనకి ఎఫెక్టే ఉండదు. ఇది ఇలా వెళ్ళిపోయి తీరం అయితే దాటేస్తుందంటే. ఏదేమైనా మీకు ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి అయితే అందుతూనే ఉంటాయి గైస్. మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నిటిని కూడా చూస్తూ ఉండండి. మీకు ఈ మంచు తీవ్రత అనేది ఎట్లా ఉంటుంది, ఎక్కడెక్కడ మంచు అనేది ఎక్కువగా ఉంటుంది, మెయిన్ మనకు ఇది చలి సీజన్ కాబట్టి, అండ్ అలాగే ఇన్ కేస్ మరలా మనకి ఏమన్నా తుఫాన్ల ప్రభావం ఉందా లేదా అని డీటెయిల్స్ గురించి రెగ్యులర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేసి డైలీ పెట్టేటువంటి వీడియోస్ని చూస్తూ ఉండండి గైస్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.